గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా మొత్తం మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి చాలా అంటే చాలా పగలబడి మీరు అందరూ నవ్వుతారని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కేరామ్తో వెయిటింగ్ 18th మీరు సినిమా చూసి ఏం రిపోర్ట్ ఇస్తారని చెప్పి. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరందరూ మీమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు విషయం చెప్పాలి, కేరామ్ సినిమా ఎలా అయింది అన్నది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నాని కూడా మీ అందరికి ఎంతమంది తెలుసో లేదో, నాని తను మీమ్స్ చేసేవాడు, లైక్ ఈజీ ఇన్ టు ఇట్, ఎప్పుడు మీ అందరిలో కలిసి తిరిగేవాడు నాని. నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చి చెప్పినప్పుడు కూడా అన్న నీ గురించి ఇలా అనుకుంటున్నారు, మన మీమర్స్ అందరూ ఈవినింగ్ పాటు అలా కలిసినప్పుడు కిరణ్ ఇది కదా చేయాలి, కిరణ్ ఇలా చేస్తే బాగుండు, ఒక ఎనర్జీ కోరుకున్నారు నీ దగ్గర నుంచి అని చెప్పి నాని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీ అందరి గురించి అడ్రస్ చేశాడు. అంటే చాలా మీ అందరినీ చాలాసార్లు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడి అందరు ఇన్పుట్స్ తీసుకొని ఈ కథ నాకు తెలిసి చాలా మంది మీమర్స్కి కథ కూడా తెలుసు, చాలా మందికి కాకపోయినా కొంతమంది మీమర్స్కి అయితే తెలుసు ఈ కథ. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేయాలని డిజైన్ చేసిందే. నేను అందుకే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరు అందరూ 18th గోల్ పెట్టేస్తారు థియేటర్లో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అన్న. కే అంటే మేము అనుకున్న కేనేనా, అది డిఫరెంట్ కేనా ఏమన్నా? దానికి చాలా అర్థాలు ఉన్నాయి తమ్ముడు, బట్ కే అయితే యాజ్ ఆఫ్ నో మేమైతే టీం అందరం కుమార్ అబ్బవరం అన్నది, కే అంటే కుమార్. అండ్ డైరెక్టర్ సార్, మీరు ఓన్లీ కిరణ్ అన్నకే లిప్ లాక్ సీన్స్ ఇచ్చారా, లేదంటే మా నరేష్ సార్ కానీ అలీ సార్ కానీ ఏమైనా ఇచ్చారా? లేదు, ఓన్లీ కిరణ్ గారు. అంటే ట్రైలర్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కనబడట్లేదు, థియేటికల్ ట్రైలర్లో కనిపిస్తుంది. నరేష్ గారు, మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ సార్. కిరణ్ అన్న గారు డే బై డే మెచ్యూర్ అవుతుంటే సినిమాల్లో మీరు మాత్రం ఏజ్ లో తగ్గిపోతున్నారు. మా ఫాదర్ ఏజ్ ఉంటుంది, ఆయన ఒక 50 ఏజ్ లో కనిపిస్తుంటే మీరు ఆల్మోస్ట్ నా ఏజ్ లో ఉన్నారు. అది ఏంటి సార్ సీక్రెట్? అది నేను యాజ్ ఈ సెడ్ ఎవ్రీడే మెచ్యూర్ అవుతుంటాను కాబట్టి ఎప్పటికప్పుడే యంగ్ అవుతుంటాం అనమాట. మామూలు భోజనాలు కూడా పిల్లలు సార్. ఏంటి భోజనానికా? అలాగే భోజనానికి ఏముంది, తప్పకుండా. సార్ అలీ సార్, జుబేదా గారి వీడియోస్ మా మమ్మీ కానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు, ఆ ప్రయోగాలు నా మీద చేస్తుంటారు సార్. అవునా? అంటే ఏంటి, బాగుందా బాగాలేనట్టు? అంటే ప్రయోగాలు వాళ్ళు చేస్తే బాగాలేదు సార్, మేడం గారు చేస్తే అలా ఉంటాయి, చూడాలి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న డైలీ మెచ్యూర్ అని, జంపలగడ బాబు చూసావా? చూసాను సార్. దాంట్లో హీరో ఎవరు? ఈయనే కదా. ఆయన సార్. ముచ్చాల చెమ్మ చెక్క పాట ఉంటదే, ఆ పాట ఈయనకే, అందుకే యంగ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇదేంటి ఎంత కష్టంగా అనిపించిన సీన్ ఏమైనా ఉందా? లేదు తమ్ముడు, ఈ సినిమాలో కేరాంప్లో ఏ సీను కష్టం అనిపించలేదు, చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా? అంటే ఈ కథ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటుంది, అంటే దీని తర్వాత ఇలా ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాలని సీన్ కానీ, అంటే ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా? లేదు అలా అసలు. సినిమాల్లో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా, సర్ప్రైజ్లు దాచడం, అలాగా మన సినిమాలో ఏమైనా సర్ప్రైజ్లు కానీ ఏమైనా ఉన్నాయి సార్? చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి సార్ మా సినిమా, అందరూ సర్ప్రైజెస్, ప్యాక్ ఆఫ్ సర్ప్రైజెస్ అందరూ. సో సర్ప్రైజెస్ కోసం October 18th వరకు వెయిట్ చేయాలి, తప్పదు. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్. చూస్తుంటే అర్థమైపోతుంది, సాంగ్స్ కానీ టీజర్ కానీ. 17th కోసం వెయిట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ 3rd సింగిల్ టిక్కల్ సాంగ్ ఉంది కదా, మా వాడు బాగా రిలేట్ అయ్యాడు, అది రేపటి నుంచి అదే మోగుతుందని నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. హలో సార్, కిరణ్ సార్. హలో, హాయ్ తమ్ముడు. హాయ్. టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ తమ్ముడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సినిమాలు వద్దు, మీకు ఎందుకు సినిమాలు, ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అది కామన్ గా తమ్ముడు, వెరీ కామన్, అది అందరూ అంటారుగా మామూలుగా. సో మీరు పర్సనల్గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా? అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అన్న. అలా ఏం లేదు తమ్ముడు, ఎవరికో చూపించాలని ఏం లేదు, నాకు నేను చూపించుకోవాలని వచ్చా అంతే. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏదో సాధించాలని వచ్చాను అంతే, ఎవరికో కాదు. సూపర్ సార్, ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి, సో ఆయన ఏమైనా మూవీస్లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు? ఐ మీన్ అవకాశం వస్తే ఆయన చేసిన సినిమాల్లో. జల్సా. సూపర్. సో నా ఇంకో క్వశ్చన్ డైరెక్టర్ గారికి. చెప్పండి. హలో సార్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కిరణ్ గారి కోసం రాసుకున్నారు. అవును.
సో మీరు రాసుకున్న దానికి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు మీ స్క్రిప్ట్కి? చూసారు కదా, ఇప్పుడే మొత్తం చూసారు కదా. సో మాకైతే సూపర్. సో మీ డెఫినెట్లీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్. అండ్ ఇంకోటి ఆలి గారికి ఇంకో క్వశ్చన్. హలో సార్. హాయ్ మా. సో మీరు పర్సనల్గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్లో? అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా తను ప్రూవ్ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా. తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు. మన రీసెంట్గా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వకముందు సాయి కుమార్ నేను పక్కనే ఉంటాం ఇల్లు. ఒక రోజు అనుకోకుండా ఏంట్రా అంటే, లేదు ఒక సినిమా చేసి వచ్చానురా ఎస్ఆర్ కళ్యాణ మండపం అని. కిరణ్ అబ్బా అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేశాడురా, ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు. తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయింది. అంటే డిఫరెంట్ కథలు కాన్సెప్ట్స్ అన్నీ తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది. అండ్ అలాగే ఇది షూటింగ్ చేస్తున్నప్పుడు తన్ని ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా షోలో రావటం, కలవటం, నా గురించి చెప్పడం జరిగింది. అండ్ అప్పుడే అనుకున్నా డెఫినెట్గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు, మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను. సో అట్లాగే ఎందుకంటే ఫాదర్ మదర్ ఒక ఆశీర్వాదం. అండ్ అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన ఆవిడ వచ్చిన అడుగుపెట్టిన వేళ విశేషం. అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఇప్పుడు కే ర్యాంప్. సూపర్. యస్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్. ఫసక్ బాస్ అడ్మిన్ని. అంటే అర్థమైంది. లాస్ట్ అంటే అంటే రీసెంట్ మూవీస్ చూసినప్పుడు మన అంటే అన్న ఏంటి ఎప్పుడు చూసినా అంత బుద్ధిమంతుల్లో ఉన్నాడు, అసలు ఏంది మనకు సెట్ కాదు అనుకుని స్టార్టింగ్లో అనుకునేవాడిని. ఈ టీజర్ చూసిన తర్వాత ఏంది మన క్యారెక్టరే ఇలాగ ఉంది, మన క్యారెక్టర్ చేసాడని చాలా అనిపించింది. మీకు అలాగే ఏదైనా అనిపించిందా? లేదు తమ్ముడు, అంటే క్యారెక్టరేషన్ చాలా ఎనర్జీ ఉంటుంది. బేసిక్గా నాకు ఇష్టం ఎనర్జెటిక్గా ఉండడం, కామెడీ, ఎంటర్టైనర్స్ ఇవన్నీ చేయడం నాకు ఇష్టం. మధ్యలో ఇదిగో డిఫరెంట్ జోనర్స్ అన్నీ చేశాను. మళ్ళీ ఒకసారి అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ ఉండి ఎంటర్టైన్మెంట్ చేద్దామని అనుకున్నాం. ఈ సినిమా కేరం రేపు మీరు 18th అదంతా మీరు చూస్తారు. వెయిటింగ్. అంటే మీ కాలేజీలో జరిగిన మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది. ఇది మా కాలేజ్లో జరిగింది కదా, ఆయన కాలేజ్లో జరిగింది. డైరెక్టర్ గారు అంటే నాకు రీసెంట్ లిటిల్ హార్ట్స్ మూవీ చూసిన తర్వాత మా మేమర్ ఎలాగ హీరో అయ్యాడు, మీరు కూడా ఒక ఒక మేమర్ డైరెక్టర్ అయ్యేసి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేది మేమర్స్ కమ్యూనిటీ పరంగా. మీకేమనిపింటే మీరు ఏమనుకుంటున్నారు? హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది. అంటే లైక్ మీరు మేమ్స్ చూస్తుంటారు కదా, అంటే ఇన్స్పిరేషన్ అంటే చేస్తున్నారు కదా, అంటే మీరు ఏమని అనుకున్నా అప్పుడు మేమ్స్ నేను ఈ మేమ్స్ వేద్దారా బాబు ఇది వేయలేకపోయినా అన్న మేమ్స్ ఏమైనా మూవీలో ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొన్ని చేసాం, అలానే చేసాం. కొన్ని ఫన్ జోక్స్ అవన్నీ అలానే చేసాం. ఫ్యాన్ వర్డ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ వర్డ్స్ అంటే ఉంటాయి కదా కాలేజ్ అంటే అంటే హీరో కాలేజ్లో ఇంకా అవే పనులు. నాకు తెలిసి స్టోరీ రాయడానికి మీరే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు ఎందుకు. అంటే ఈ స్టోరీకి నేను ఇన్స్పిరేషన్ కాదు, కానీ ఈ స్టోరీ ప్రతి యూత్కి ఒక ఏజ్లో ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతాడు ఏదో పాయింట్కి. సినిమా సింపుల్గా చెప్పాలంటే, మీరు అనిమల్ చేసినప్పుడు ఒక పల్స్ రైజ్ అయింది కదా, ఆ పల్స్ అంటే దాని ఇది కాదు, అది వేరే, ఇది వేరే. ఒక పల్స్, ఒక తంపు ఉంటుంది హార్ట్లో. ఈ సినిమా సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ తంపు ఉంటుంది హార్ట్లో త్రూ అవుట్ బయటికి వెళ్ళేదాకా. ఆ హ్యాంగ్ ఓవర్ కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అంతవరకు నేను గ్యారెంటీ. అలీ గారు, మీ ట్రేడ్ మార్క్ పంచెస్ ఉంటాయి కదా, కాటర్ వెళ్ళి కొన్ని చెప్పకూడదులే, అది ఫ్లోలో వెళ్ళిపోతుంటే అలాగా ఫ్లోలో వెళ్ళిపోయి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా చేత చెప్పించారు. ఒక అమ్మాయి వారంలో పడుద్ది, ఒక అమ్మాయి నెలలో పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరం తర్వాత పడుద్ది. అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి, అది ధర్మం. ఈ డైలాగు ఎందులోది? గబ్బర్ సింగ్ ఆ డైలాగ్ చెప్పించారు. సో అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడింది అనేది మాకు టెన్షన్ అనమాట. సో అట్టగా పడిన తర్వాత ఏంటి,
ఇందాక ఎవరో చెప్పారు కేరళ అమ్మాయిని గోకాను. ఎవరు బాబు ఇందాక నువ్వేనా? గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తుంది. ఇక నువ్వు మంచి మేకులు ఉన్నది ఒకటి కొనుక్కొని నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో. ఆల్ ది బెస్ట్ అన్న. హాయ్ కిరణ్ అన్న, హాయ్ తమ్ముడు. హాయ్, బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. మీరు? విత్ హను అబ్బవారంతో. హాయ్ తమ్ముడు, బాగున్నాను. ఇప్పుడు చాలా మంది మీకు కాంప్లిమెంట్ ఇస్తారు, మీరు బాగా చేస్తున్నారు, మీ యాక్టింగ్ని చాలా డెవలప్ చేసుకున్నారు అని చెప్పేసి. మీరు పాజిటివ్గా తీసుకుంటారా, లేదు ఇంకా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఏదైనా పాయింట్స్ ఉన్నాయా మీరు? అది ఎప్పటికీ తమ్ముడు, ఇంకొక 50 సంవత్సరాలు చేసిన డే బై డే అది ఇంప్రూవ్మెంటే అంతే. మేము ముందు ఎదుగుతుంటాం కాబట్టి ఇంకా బాగా చేయాలని ఉంటుంది తప్ప అది ఎప్పుడు కాంప్లిమెంటే. హ్యాండిల్ మీ అని టాటో ఉంది, అంటే నిన్ను ఎవరు హ్యాండిల్ చేయలేరా మూవీలో? నేను ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతూ ఉంటా, ఎవరెవరు హ్యాండిల్ చేయండి అని వేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది కొత్త డైరెక్టర్స్ తోటి మీరు మంచిగా సినిమాస్ తీసి మీ టాలెంట్ చూపించారు. ఎవరైనా స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా మీతో అప్రోచ్ అయ్యి అప్కమింగ్ ఫిల్మ్స్లో ఏదన్నా మూవీ ఏదన్నా ప్లాన్ ఏమన్నా ఉందా? ఉన్నాయి తమ్ముడు, అవుతుంటాయి కానీ బట్ నా వరకు వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అనేది ఏం లేదండి. కథ నాకు వీలైనంత కొత్త డైరెక్టర్లతో చేయడానికి నేను ఇష్టపడతాను. మినిమం టు మినిమం అట్లీస్ట్ మినిమం ఇంకొక 30 నుంచి 40 కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ అలాగే మీన్ వైల్ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు ఏదైనా కథలు అంతా నచ్చి ఇద్దరికి ఓకే అంతా అయితే ఖచ్చితంగా చేస్తాను. అలా చేయకూడదని ఏం లేదు, బట్ నాకు ఎంత వీలైతే అంత కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది టీజర్ వచ్చిన తర్వాత కొంతమంది మూవీ డైలాగ్స్ని బట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అండ్ కాలేజ్ డేస్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, బయట ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఈ క్యారెక్టర్ అనేది మూవీ తీశారు. సో ఇప్పుడు ఆ కాంట్రవర్సీ చేసే వాళ్ళకి మీరు పాజిటివ్గా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? అది సినిమాలో ఇచ్చాను తమ్ముడు, క్లైమాక్స్ అదే మెసేజ్ ఉంటుంది. అలా అంటే ఎందుకు అలా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది, ఏంటి, వాట్ ఈస్ ద రియలైజేషన్ అన్నది సినిమాలోనే ఉంటుంది. సో హ్యాపీగా నేను ఇంకా ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఒకరు ఇద్దరికి అలాంటి ఒపీనియన్ ఏదన్నా ఉన్నా, ఏంట్రా ఈ సినిమా ఏమన్నా 1-2 జోకులు ఇలాంటిది ఏమన్నా ఉంటుందా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదని ఒపీనియన్ ఉన్నా అందరికన్నా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బికాజ్ మా సినిమా కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ మొత్తం చూసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది చూశారు. వాళ్ళు బయటకు వచ్చి ఇలాగే టీజర్ గ్లిమ్స్ చూసి ఏమీ కద్దలేకన్నా వాళ్ళు ఎడిట్ రూమ్లోకి వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదే, కేరాంప్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంత ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉందేంటి, మేమందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామన్న ఇచ్చిన రిపోర్ట్ అది. రేపు చూసిన ఆడియన్స్ కూడా అదే రిపోర్ట్ ఇస్తారు. కేరాంప్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మీరు చెప్పారు కొన్ని డైలాగ్స్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే తీసేస్తాము అని చెప్పేసి, అలా ఏమన్నా తీసేసిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ ఒకటి వచ్చింది. లేదండి, ఖచ్చితంగా మీకు ఏవైతే 1-2 ఉన్నవి ఆల్రెడీ బీప్స్ అవుతాయి. అలా అని చెప్పి మీకు ఆ ఫన్ అయితే మిస్ అవుతుంది. ఏదో చిన్న బీప్ అలా పడచ్చు, కానీ యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నాకు మేము సినిమాలు చూస్తూ ఉంటాం కదా, వేరే సినిమాలు థియేటర్లోకి వెళ్ళి ఎక్కడ అరుస్తున్నారు, ఏం ఎంజాయ్ చేస్తున్నారు, యూత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని, వాళ్ళకి ఎక్కడే కానీ ఫన్ మిస్ అవ్వదు. చాలా అంటే చాలా వన్ లైనర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. బేసిక్గా మీమ్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. క్లియర్గా చెప్పాలంటే మీమ్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది కిరణ్. ఇప్పుడు చిల్లరగాయి విత్ మెంటల్ పిల్ల, ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు నేనైతే చూడలేదు బయట. అంటే ఉంటే గుడ్ పర్సన్ ఆర్ నువ్వు చాలా భాష అంటే చిల్లరగా బిహేవ్ చేయవు అసలు. అంటే చేస్తాము అంటే ఉంటే గుడ్ బాయ్ అంటే, లేకపోతే బ్యాడ్ గర్ల్ ఉండొచ్చు, లేకపోతే బ్యాడ్ గర్ల్ అని గుడ్ బాయ్ ఉండొచ్చు. అట్లా ఈ రెండు ఏంటంటే రెండు క్యారెక్టర్స్ అని రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో మీ మూవీలో ఏదైనా డైలాగు, ఆ డైలాగ్ వల్ల ఈ మూవీకి కొంచెం హైప్ ఉండేటట్లు ఉండాలి. మీ ఇద్దరు కన్వర్జేషన్ అది మూవీలో మీ ఇద్దరిలో తీసిన దాంట్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తే. డైలాగ్ చెప్పాలి, ఆలోచించుకొని చెప్తా. అయిపోయేలోపు చెప్తా. ఒకసారి సడన్గా అడిగావు కదా, ఆలోచించుకొని చెప్తాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ. ఆయన హాయ్ తమ్ముడు. కిరణ్ అన్నబోయిన నా పేరు. ఓ ఏంటి? కిరణ్ అన్నబోయిన. కిరణ్. హాయ్ కిరణ్. అది ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత ర్యాంప్. థ్యాంక్ యూ తమ్ముడు. అది ట్రైలర్ చూడగానే నాకు డౌట్ అనిపించింది. టీజర్ తమ్ముడు ఎక్చోర్ చిల్లర్ నెంబర్ 1 గానికి అలాంటి మెంటల్ పిల్ల, అంత యాటిట్యూడ్ ఉన్న పిల్ల ఎలా పడ్డేదన్నా? అదే తమ్ముడు, సినిమాలో చూడు ఒకసారి. ఇంకా నాలాంటి అమాయకులకి ఎందుకు పడరన్నా? నీలాంటి అమాయకంగా ఉన్నావు తమ్ముడు అసలు నువ్వు. సినిమాలో చూడు, అది బాగుంటుంది, అది ఎలా పడింది ఏంటి అన్నది. అంటే దీంట్లో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. మన టీం అలీ గారితో అండ్ నరేష్ గారితో వర్క్ చేసిన అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చేశారు కదా. 100% ఇట్స్ బ్లెస్డ్ ఫీలింగ్ అండి. నేను అక్కడి నుంచే వచ్చాము, మనం ఇక్కడ వాళ్ళ సినిమాలు అంతా చూసి పెరిగింటాం, థియేటర్లో అరిచింటాం, వాళ్ళకి ఎన్నోసార్లు విజిల్స్ వేసింటాం. అలాంటి వాళ్ళతో చాలా కోట్లలో ఒకరికిద్దరికి అదృష్టం వస్తుంది. లైక్
అంటే హీరో అవ్వడము, వాళ్ళతో వర్క్ చేయడం అన్నది. వీళ్ళు వస్తున్నారంటే సెట్లో నేను వెయిట్ చేసేవాడిని, సార్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు అని చెప్పి. ఈ సినిమా ప్రాసెస్లో ఫస్ట్ టైం సార్ వాళ్ళతో వర్క్ చేయడం. నరేష్ గారు అయితే అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా అసలు అంటే వచ్చినప్పుడు తను ఫుడ్ చేసుకొని అది తినమ్మా అని చెప్పి అది ఫుడ్ ఇచ్చే విధానం కానీ, ఏ రోజే కానీ మేము చాలా పెద్ద స్టార్స్ అంటే వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ హీ హాజర్, వాట్ ఎవర్ ద థింగ్, నాకు ఏ రోజు లేదు ఎంత కంఫర్ట్ ఇచ్చారంటే పక్కన కూర్చొని ఆయన తాగే కాఫీ కిరణ్ కోట్ చేయొచ్చు అని. ఇట్స్ ఎ బ్లెస్డ్ ఫీలింగ్. వాళ్ళ పక్కన వాళ్ళ మాటలు నేర్చుకోవడం. అలీ గారితో కూడా అంతే. అసలు ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో చెప్పాను, నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీ అనే ఒక పర్సన్కి, సినిమాలో ఉన్న పర్సన్కి నేను ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది సార్కే. తలకోనలో షూటింగ్ జరుగుతుంటే నేను 8th క్లాస్లో ఉన్నాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ ఫోటో అడగచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ ఫోటో తీసుకున్నది అలీ గారితోనే. అలాంటి ఆయనతో నేను వర్క్ చేయడం ఇప్పుడు కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్. అలీ సార్, మీకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా, ఎంత చాట రొంబ ఇరుకు. అవునమ్మా. ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టారు సార్? ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా, కేరళలో వాడాడు ఆ డైలాగు. అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటిది? ఎంత సంసారికనం. ఎంత సంసారికనం అంటే తెలుసా నీకు? తెలుసు సార్. నువ్వు అనుకున్న సంసారం కాదు. ఎంత సంసారికనం అంటే ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది అనమాట. అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం. మలయాళం లాంగ్వేజ్ వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలియదు. ఎన్ని లాంగ్వేజెస్ వస్తారు మీకు మొత్తం? నాకు 6 భాషలు వచ్చు. చాలా గ్రేట్ సార్. ఓకే, 6 భాషలు వచ్చు, అర్థం అవుతుంది, మాట్లాడతాను. నీలాగే నేను కూడా బొక్కలో చేయబెట్టగానే టికెట్ ఇచ్చాడు. అది తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చున్నా. చూస్తే మలయాళం సినిమా, పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది, ఇదేంటి తెచ్చిచ్చాడు. కూర్చున్నా, చూస్తే అబ్బా మంచిదైంది ఆ సినిమాకి వెళ్ళకపోవడం, హిందీ సినిమా. ఈ సినిమాకి వచ్చాను. అది సిబిఐ డైరీ అని చెప్పి మమ్ముట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా. దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు. ఓ సూపర్. సో అట్లాంటి అద్భుతమైన సినిమా. పార్ట్ 2 అని ఆపేసాడు అప్పట్లోనే. ఆ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే 2 years తర్వాత వచ్చింది. మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళా. అలాగా కొన్ని నేర్చుకున్న పదాలే ఈ ఎంత చేట అనేది. ఫస్ట్ టైం చూసిన మూవీ మొత్తం అర్థమైందా మలయాళం చూసాను? నాకా? లేదు, నీలాగే నేను కూడా. డైరెక్టర్ నాకు అది ఫస్ట్ టైం కిరణ్ అన్నకి స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యాడు? అంటే మొత్తం బీప్ సౌండ్స్, ఒకప్పుడు కాలేజ్ చేసిన వాళ్ళని వర్డ్స్ ఉన్నాయి కదా, దానికి బీప్ సౌండ్స్ ఎందుకు చెప్తాం తమ్ముడు? డైరెక్ట్గా డైలాగ్ అలా యాస్టిస్గా చెప్పేస్తాం కదా. అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన అదిరిపోయింది అన్నప్పుడు టెన్షన్ రిలీఫ్ అయింది. అండ్ ఇన్ లాస్ట్ వీక్ స్ట్రీట్ బైట్ తో ఒక వీడియో చేశారు కదా, ఫుడ్స్ వీడియో, మొత్తం రాయచూర్లో ఏమేమి తింటారా. మీరు నిజంగా తింటారా అన్న అసలు అంతగానం? సైజ్ తెలియట్లేదు తమ్ముడు. మొత్తం తింటే ఇలా పొట్టలు వచ్చేస్తుంటాయి అన్న. మీరు తింటాను, అప్పుడప్పుడు నడుస్తాను, ఏదో చిన్న చిన్న వర్కౌట్ చేస్తాను, కానీ నేను తినే ఫుడ్ అన్ని చాలా వెరీ మాసీ ఫుడ్. కిరాకుంటావు. నేను తినేటివన్నీ అవే తమ్ముడు. గుడ్డు దోశ, కుష్కా, సంగటి, నాటుకోడి పులుసు, అంటే చాలా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తింటాను నేను. మొత్తం గ్లామర్ మెయింటెనెన్స్. నమ్ము తమ్ముడు, అవే తింటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. మీ దగ్గర లాస్ట్ వస్తా అన్న, ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం నరేష్ గారి దగ్గర. సార్ తమ్ముడు పేరేంటమ్మా? నా పేరు దినేష్. దినేష్. టీసీఎస్ ముత్యం పేజ్ అడ్మిన్ ని. టీసీఎస్ ముత్యం పేజ్ అడ్మిన్ అండి. ఓకే. ఇందాక అలీ గారు చెప్పారు కదా కిరణ్ అన్న గురించి, చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ టైంలో అలా అని. మీరేం చెప్తారు ఆయన గురించి? తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్ప హీరోలు ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఒక బ్రాండ్ ఇంటర్నేషనల్ క్రియేట్ అయింది. ఇప్పుడు చాలా గర్వకారణం తెలుగుడిగా. కానీ నేను మహేష్ని చూశాను. ఒక్కడైనా, ఒక గుంటూరు కారమైనా. మళ్ళీ నాని అంటే నాకు చాలా ఇష్టం యాక్టర్గా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్, హీరోస్ కాదు. ఎటువంటి పాత్ర అంటే సుందరగానికైనా సరిపోతా శనివారం అయినా. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తి మేము ముందు చెప్తున్నాను, అంత క్యాలిబర్ ఉన్న ఆర్టిస్టు కిరణ్ అబ్బవరం. ఎనీ రోల్ నేను యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. యు వాచ్ హిస్ ఫిలిమ్స్,
ఎనీ రోల్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్. అంటే మేము చూస్తూనే ఉన్నామన్న, చాలా కష్టపడుతున్నారు, మూవీస్ బాగున్నాయి. లాస్ట్ టైం కా మూవీ కూడా చాలా బాగా అనిపించింది మూవీ అయితే. మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే మీరైతే యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరేం చెప్తారని అది కూడా మాకు తెలియాలి కదా, అందుకోసం అడిగాను. అంటే ఆన్ సెట్సా? అంతే అంతే, ఇప్పుడు మీరు చెప్పిందే తెలుసుకుందామని అడిగాను అంటున్నాను. చెప్పాను కదా. అదే అంటే ఇది ఫ్రాంక్గా చెప్పి నాకు పొగడడం ఇష్టం లేదు, ఉన్నది చెప్తాను. ఐ ఫాలో సర్టన్ పీపుల్. అంటే వీళ్ళు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే యాక్టర్ నవరసాలు పలకాలి. అంటే హీరో నేను కాదంట్లా, యాక్టర్ ఉంటాడు హీరోలో, ఎటువంటి క్యారెక్టర్ అన్నా చేయగలటువంటి ఒక కెపాసిటీ ఉంది. అలీ గారికి క్వశ్చన్. హాయ్ అన్న. ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్తో అలానే ఇంక అందరితో చాలా మూవీస్ చేశారు. ఎన్నో మూవీస్లో ఎంతో కామెడీ పండించారు. మిమ్గాడ్ బ్రహ్మానందం గారితో కలిసి మంచిగా చిరుత మూవీ అయితే అందులో మీరు లక్ష్మి లక్ష్మి అనుకుంటూ అది చాలా బాగుంటుంది, కిక్ మూవీ అలాగా. అయితే మళ్ళీ అలాంటి రోల్సే వస్తే బ్రహ్మానందం గారు మీరు కలిసి చేసే రోల్స్ మళ్ళీ అలాంటివి వస్తే ఇప్పుడు చేస్తారా? డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే ఉన్నదే దానికి మేము అట్లాంటి క్యారెక్టర్ల కోసం ఒక యాక్టర్కి రావాలి అంటే అది నిజంగానే గాడ్ గిఫ్ట్. అండ్ డైరెక్టర్స్ వాళ్ళ మైండ్లో మమ్మల్ని పెట్టుకొని రాస్తూ ఉంటారు, అలాగే రైటర్స్ కూడా రాస్తూ ఉంటారు. ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది, అలాగా మా నాని గారు అనుకున్నారు. అందుకే ఈ రోజున ఈ వేదిక మీద నరేష్ గారు, నేను అవ్వచ్చు, సాయి కుమార్ అవ్వచ్చు, ఇంకా దీంట్లో ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు, వెందెల కిషోర్. సో ఏంటంటే డైరెక్టర్ గారు అనుకోవటం, రైటర్ అనుకోవటం, హీరో గారు అనుకోవటం, ప్రొడ్యూసర్స్కి చెప్పడం, ప్రొడ్యూసర్స్ కూడా ఎస్ బాగుంటుంది అనుకోండి అంతే. అంటే సక్సెస్ పిక్చర్లో ఎంత వేషం చేసినా కూడా ఆ యాక్టర్కి ఎంతో పేరు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈడియట్ సినిమా ఇసుక అది 4 గంటల్లో షూటింగ్ చేసాం, మొత్తం ట్రాక్ అంతా 4 గంటల్లో అయిపోయింది. అసలు 4 గంటల్లో షూటింగ్ చేయడం అనేది రికార్డు, ఎందుకంటే వర్షం పొద్దు నుంచి. సో మధ్యాహ్నం 12 గంటలకు ఆగింది, భోజనం చేయకుండా 4 గంటల దాకా షూటింగ్ చేసాం 2 కెమెరాలు పెట్టి. సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత నాకు 2 ఒకటి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, ఒకటి వంశీ బర్కిలీ అవార్డు వచ్చింది. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇంకొకటి కిరణ్ అబ్బోం గారి గురించి మీరు ఒక హీరోతో కంపేర్ చేసి, అంటే ఈ అన్న హార్డ్ వర్క్ కానీ ఈ అన్న చేసిన ఎఫర్ట్స్ కానీ ఇంకా వేరే హీరోతో ఒక గొప్ప యాక్టర్తో కంపేర్ చేయాలంటే ఏ హీరోతో కంపేర్ చేస్తారు? ఏ హీరోతో? అదే ఇప్పుడు అన్న చెప్పినట్టు మహేష్ బాబు గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, నాని అవ్వచ్చు. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఎన్నుకొని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవటం. అందుకోసం ఏదో వచ్చినాయి కదా అవకాశాలు టక చేసేద్దాం అని కాకుండా ఈ క్యారెక్టర్లోనే ఉంటూ ఆ సినిమా ఫినిష్ చేసి దాన్ని పూర్తి చేసేసి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళటం అనేది అదొక మంచి పెట్టుకున్నాడు తను. సో అందుకోసం తను సక్సెస్ అవుతున్నాడు. కష్టే ఫలి అంటారు కదా, కృషి అంతే. ఓకే. ఈ కేరం మూవీకి మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిపోయిందా లేకపోతే ఇంకెక్కువ ఏమన్నా అయిందా? ఎట్లా? అనుకున్న బడ్జెట్లోనే అయిపోయింది. ఓకే. సో మీకేమీ ఇబ్బంది ఏమి అనిపించలేదు? మాకేం ఇబ్బంది అనిపిలా. మనకి సినిమాకి ఏం కావాలో అది చేయాలి. ప్రొడ్యూసర్కి అది ఇబ్బంది కాదు, సినిమాకి ఏది కావాలో అది చేయాలి. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. ఈ కేరం టైటిల్ పెట్టడానికి బిహైండ్ రీజన్ కానీ లేకపోతే మీరు ఏం ఇన్స్పైర్ అయ్యి ఈ టైటిల్ పెట్టారు చెప్తారా? కా సినిమా రిలీజ్ అయింది, ఏ టైటిల్ పెట్టాలి ఆలోచిస్తున్నప్పుడు స్క్రిప్ట్ లో నుంచే ఒక సీన్ వచ్చినప్పుడు ఆ కా సినిమా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఒక ర్యాంప్ అంటున్నారు. సో ఈ ఒక సీన్ రాసేటప్పుడు సరదాగా ఎలా ఉంది సీన్ అంటే ఆ వర్డ్ వచ్చింది, ఇది పెడితే బాగుంటుంది కదా, ఎందుకంటే సినిమాలో హీరో పేరు కూడా కుమార్ అబ్బవరం. సో కుమార్ ర్యాంప్ లా బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో కే ర్యాంప్ అని పెట్టాం. వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్టర్ గారు ఎలా ఉంది ఫస్ట్ మూవీ? సో చెప్పాను కదా, నాని మీ ఇద్దరం చాలా సరదాగా నవ్వుకుంటూ జాలీగా, అసలు ఏ రోజే కానీ ఈ సీన్ చేయడం నాకు స్ట్రెస్ అని కానీ లేకపోతే ఇంకోటి ఏమనిపించలేదు, సరదాగా నవ్వుకుంటూ చేసాం. నాని ఏదైతే ఓ టైమింగ్ ఉంటుందో ఫన్ మామూలుగా ఇంతకుముందు అందరూ మనం సరదాగా కూర్చొని బయట ఎలా ఎంజాయ్ చేస్తామో అదంతా స్క్రీన్ పైకి తేవడానికి ప్రయత్నించాం. రేపు మీ ఇద్దరు మా బాండింగ్ చూడబోతున్నారు, చాలా అంటే చాలా బాగుంది. అలీ గారికి
అలీ గారు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. Thank you. చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూస్తూ చూస్తూ పెరిగాం అందరం. వెరీ గుడ్. చాలా గ్యాప్ వచ్చింది మీరు చూడడం. I mean, నీకు గ్యాప్ వచ్చిందమ్మా? మిమ్మల్ని ఇట్లా మీట్స్ లో అచ్చా, అయినా అచ్చా. బయట Okay. ఇట్లా చూడడం. ఓకే. సో హౌ ఇస్ దిస్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ కిరణ్ అబ్బవరం గారు? డెఫినెట్గా డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో కథ గురించి, సో అది డెఫినెట్గా ఈ యూనిట్ అయితే 18వ తారీఖు, జనరల్గా మనకి 20వ తారీఖు అనుకుంటా దీపావళి, 18 వీళ్ళు పండగ చేసుకుంటారు. అంత మాత్రం అది కన్ఫర్మ్. అండ్ ఇది 100% ఫ్యామిలీతో చూసే సినిమా. దీని గురించి నేను అడిగా, కే ర్యాంప్ అంటే మనం అనుకున్నది అది కాదు అది కాదు, ఇది కాట్రవల్లి ర్యాంప్ ఇది. ఓకే. సో అట్లాగా మేము అనుకున్నాం. సో లేదండి అని, ఎందుకంటే ఇప్పుడు కేవలం అవి పెడితేనే థియేటర్కి వస్తారని అయితే మాత్రం ఎవరు సినిమాలు చేయరు, కథగానే తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ బ్యానర్లో అద్భుతమైన సినిమాలు తీసుకున్నారు, పెద్ద హిట్ అయింది. సో అందుకోసం ఈ సినిమాలో ఒకటి అరా ఏదో జస్ట్ వాడినట్టున్నారు. బట్ అదైతే డెఫినెట్గా ఉండవు, అది బీప్ ఉంటుంది, లేదంటే తీసేస్తారు. డెఫినెట్గా మంచి సినిమా చూడబోతాం. అండ్ మంచి కాంబినేషన్ అవుతుంది. ఫస్ట్ కాంబినేషన్ మాది. Yes. లుకింగ్ ఫర్ మోర్ కాంబినేషన్. ఎస్, డెఫినెట్గా. ప్రొడ్యూసర్ గారు, చెప్పండి. డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ దిస్ ఫిలిం? కదేనండి, ఫస్ట్ హాఫ్ విన్నాను. ఓకే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయే కామెడీ ఉంది. నాకు నరేష్ గారు ఫస్ట్ హాఫ్ లో కంటే సెకండ్ హాఫ్ లో ఇరక్కుంటారు. హీరో క్యారెక్టరైజేషన్, హీరో సినిమా అంతా ఫుల్ ఎనర్జీ లాగా ఉంటాడు. 10 రెడ్ బుల్ ఒకసారి తాగినట్టు. అది కిరణ్ గారి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. అది ఫస్ట్ ఎగ్జైట్ చేసింది. తర్వాత హీరోయిన్ క్యారెక్టరైజేషన్, మిగతా అంతా ఫన్. టోటల్ ఫ్యామిలీ అంతా దీపావళికి వచ్చి నవ్వుకొని థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. 100% గ్యారంటీ. డైరెక్టర్ గారు, సో మాకన్నా ఇంట్రోవర్డ్ ఉన్నావిందన్నా నువ్వు. నేనా? మరి ఏం మాట్లాడట్లేవు కదా, అందుకే అడుగుతున్నా. అదే అడుగుతాం ఏదన్నా. మీరు అలా అడిగితే నేను ఇంట్రోవర్ట్ అయిపోతాను, నాకు రావు మాటలప్పుడు. అడుగు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. లైక్ ఒక ఫస్ట్ మూవీ అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. అండ్ మూవీ కూడా ఇలానే ఉండాలని హోపింగ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సెలెక్ట్ చేసి తీసుకున్నారు చేతన్ భరద్వాజ్ గారిని, కానీ చాలా బాగుంది బ్రో. అంతా కూడా థర్డ్ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ. అన్న హాయ్, నా పేరు వెంకట్. అది ఓనం సాంగ్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఇందాక నిజంగా యాక్చువల్గా చెప్పినట్టు చాలా సాంగ్ వీడియో సాంగ్ చూస్తూ సీట్లో ఎగురుతున్నారు, క్రేజీ ఉంది రా అని. అండ్ లాస్ట్ సాంగ్ కూడా తిక్కల సాంగ్ కూడా క్రేజీ ఉండే. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా అంతా కేరళ, మలయాళీ అమ్మాయి, ఎలా పడేసావు అన్న లైఫ్? కొంచెం మలయాళం అమ్మాయిల నేను ఎలా పడేసాను సినిమాలో ఎలా పడేసావు అని తెలుసుకుంటే మన బాగా తాగేసి నేనే పడిపోయి ఉంటాను తమ్ముడు. ఆ అమ్మాయి నాకు చూసి పడిపోద్దాను. అన్న నాకు తాగడలట్లేదు అన్న. నీకు తాగడలట్లేదా? కానీ అలాగే ఉన్నావు తమ్ముడు. అన్న అదే అన్న, మంచోళ్ళు ఎప్పుడు అట్లే కనిపిస్తారు. ఇగో వీళ్ళందరూ సరే అన్న, మళ్ళీ మాట్లాడుతాను. మంచోళ్ళకి అమ్మాయిలు పడరు, కానీ మంచోళ్ళ కనిపిస్తానన్న అంతే. మా హీరో గారు చెప్పారు. హాయ్ అన్న. తమ్ముడు హాయ్ తమ్ముడు. నిజానికి కిరణ్ అబ్బవరం మూవీ వస్తుందంటే మాలాంటి వాళ్ళకి ఒక బ్యాచ్కి ఎంత పాజిటివ్ ఉంటుందో, ఒక బ్యాచ్ అనేది రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివిటీ అనేది కూడా ప్రతి మూవీకి చూస్తూ ఉంటాం మేము. అది మీటింగ్స్లో కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, బయట సోషల్ మీడియాలో కానివ్వండి. ఆ నెగిటివ్ చూసినప్పుడు మీకు అవి తగ్గించుకోవడానికి, అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా వస్తుంది కదా, వాటి నుండి బయటకు రావడానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతాం? అలా ఏం లేదు తమ్ముడు, ఆ స్టేజ్ ఎప్పుడో దాటేసాం. కానీ చాలా పాజిటివ్ క్రిటిసిజం అనేది ఉంటుంది. ఎవరైనా ఇది ఇంకా బాగుంటుందేమో, ఇది ఒకసారి చూసుకోవచ్చు కదా అన్నది అది ఎప్పుడు కన్సిడర్ చేస్తూనే ఉంటాం. కావాల్సిందే అనేది ఇంకెప్పటికీ అది ఇంకా మనం ఏం చేయలేము. ఒక వ్యక్తి మనల్ని కావాల్సిందలా చూసినప్పుడు మనం ఏం చేస్తాం, అదేం లేదు. బట్ థ్యాంక్ఫుల్లీ చాలా అందరూ సపోర్ట్ చేశారు. నాకు ఎందుకు మీమర్స్ అంటే చాలా ఇష్టం అంటే, మీ అందరికి ఎంతమంది గుర్తుందో లేదో, ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను రాసిన సినిమా స్టోరీ ఇది. నేను ఫస్ట్ పోస్టర్ అప్పటిదాకా మీమ్ పోస్టర్ ఎవరు వదల, నేనే ఫస్ట్ టైం మీమ్ పోస్టర్ వదిలాను ఎస్ఆర్ కళ్యాణ మండపంకి. ఆ రోజు నుంచి మీమర్స్ నాకు చాలా ఎప్పుడు సపోర్ట్ చేశారు.
ఎప్పుడు సపోర్ట్ చేశారు. అలాగే సినిమా బాగాలేదన్నప్పుడు కూడా ఎప్పుడు వేసుకున్నారు. ఏం సినిమా తీస్తున్నామని. బాగున్నప్పుడు సపోర్ట్ చేశారు, బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను మీలో ఒక పార్ట్గా అక్కడి నుంచే వచ్చాను, ఇవన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడైనా మీకు ఆ చిన్న చనువు ఉంటుంది. ఏదైనా బాగాలేదన్నప్పుడే కింద ఏంటర్ అలా చేస్తున్నాడు అనేది. అది ఎప్పుడు 1-2 సార్లు చాలా పాజిటివ్గా చెప్పినప్పుడు నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. అండ్ మీరందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆలీ గారు, మీరు మేమ్స్ ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతే మీకు ఏదైనా నచ్చిన మేమ్ కానీ అండ్ మేమర్స్ మీద మీ ఒపీనియన్ కానీ? ఎవడు మమ్మీడు చాలా వస్తుంటా, చాలా చూస్తుంటా. అండ్ ఇక మీ అందరికి తెలుసు, ఇక మా అన్న బ్రహ్మానందం. ఏంటి బాబు ఇంకోసారి చెప్పు. ఇక ఆల్మోస్ట్ పక్కనే